విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దేశంలో అగ్ర రాష్ట్రాలను కాదని ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ మైలేజీ పెరిగింది. దేశవ్యాప్తంగా అందరి చూపు విశాఖ వైపు పడింది. సోషల్ మీడియాలో సైతం సానుకూలత కనిపిస్తోంది ప్రజల్లో. అందుకే గూగుల్ డేటా సెంటర్ విషయంలో వ్యతిరేకత ప్రచారాన్ని అందుకుంది. ఉద్యోగాలు తక్కువ, ఖర్చు ఎక్కువ అన్నట్లు మాట్లాడుతోంది అని, ఉద్యోగాలు వస్తాయనుకుంటే, ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందనుకుంటే గూగుల్ సీఈఓతో మాట్లాడాలని సవాల్ చేస్తోంది వైసీపీ. ఎంతలా అంటే గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తితో ఈ మాటలు ఆడిస్తుండడం ఒక రకంగా వైసీపీ పార్టీకి ఇబ్బందికరమే. అప్పడాలు పచ్చళ్ల పరిశ్రమలతో ఒప్పందాలంటూ పిచ్చి పిచ్చి మాటలు ఆడేవారు గుడివాడ అమర్నాథ్. ఇప్పుడు అదే నేత లాజిక్లు మాట్లాడడం కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. వైసీపీకి షాకింగ్ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచై మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. విశాఖ గూగుల్ సెంటర్ ఏర్పాటుపై సంచలన అంశాలు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో విశాఖ సుందర నగరంగా అభివర్ణించారు. అక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీతో చర్చించినట్లు చెప్పారు. ఒక్క డేటా సెంటర్ ఏర్పాటుతో అనుబంధ పరిశ్రమలు వస్తాయని తేల్చి చెప్పారు. తద్వారా ఉద్యోగాలు పెరగడం, ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందని కూడా చెప్పుకొచ్చారు.